ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాల్లో మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఏదైనా బరే వెళ్ళారా, భలే తాగారా, అలా తాగాలి, అది ఉంటే చాలరా. ఆ తరువాతే ఏదైనా. అదిగో చూడు, అందులో ఓసిగాడు ఉన్నాడు, హింసిగాడు ఉన్నాడు, బీరుగాడు ఉన్నాడు, పాండ బోనరు ఉన్నాడు. అందరి దండాపన ఒక్కటే, దేవుడా నేను మంచిగా తాగాలి, నాకు మంచిగా కిక్కెక్కాలి, అది చాలు. వాళ్ళని చూసి తాగుబోతులు అనుకుంటామే, వాళ్ళు తాగుబోతులు కాదే. వైన్స్ మంచివిరా, వైన్స్ అంటేనే మంచిది. ఏమిచ్చానా మీకు నేను? ఆస్తులు ఇచ్చానా, పాస్తులు ఇచ్చాను? ఓసి ఫుల్ బాటిల్ ఇచ్చాను, తాగి చావనరా. ఒక సామాన్యుడికి వైన్స్ ఏమి ఇవ్వగలుగుతురా? కిక్కుతో కూడిన బీడు తప్ప దానికి మించింది ఏదో ఉందేట్రా? ఇదిగో ఈ జన్మకి నువ్వు పెద్ద తాగబోతు, ఈ జన్మకే నువ్వు వాడి కంపెనీ, ఈ జన్మకే నేను గోసి ఇస్తాను. ఈ జన్మ వరకు ఎందుకురా, రేపు మళ్ళీ వైన్స్కి వస్తామో లేదో తెలీదు. అందుకే ఎదురొచ్చిన ప్రతి వాన్ని 90 అడుగుతూ పోతే చాలు. ఆ భగవంతుని మనం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా. అరే పెద్దోడా, అవకే బతందుకు అలా కోరుకోవాల్సి వస్తే తాగుబోతుల గురించి కోరుకోవాలరా. నిజాయితీగా తాగే ఏ ఒక్కరిని వైన్స్ నుంచి దూరం చేయకు, కిక్ నుంచి దూరం చేస్తాను. అచ్చా లేరా, వెళ్దాం.